హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ హబ్. నేను మీ హైమా మేడం. అయితే ఈ యొక్క సెషన్లో మనం టీఎస్ కోడ్కి బాగా ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ నాలెడ్జ్, ఈ యొక్క జనరల్ నాలెడ్జ్లోని మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇండియన్ పాలిటీ గురించి మనం ఈ యొక్క క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కమెంట్ అనేది చేయండి. ఓకే, సో ఇలాంటి మరెన్నో అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, అయితే ఈ యొక్క ఇండియన్ పాలిటీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ యొక్క పాలిటీ అనేది కొంచెం వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అని. అయితే ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? ఓకే, సో ఎలా చదివితే మనకి ఈజీగా ఉంటుంది? ఓకే, మ్యాక్సిమం ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ మీకు తెలుసున్న ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చినట్టంటే సో కింద కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి. ఓకే, సో అయితే మనం ఇప్పుడు ఈ యొక్క ఇండియన్ పాలిటీలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో క్వశ్చన్స్లోకి వెళ్ళేదానికంటే ముందు సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. మీకు కావాల్సినటువంటి కంప్లీట్ కోర్స్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. మీరు ఆఫీస్ సర్వర్కి ప్రిపేర్ అవుతున్నా, ప్రాసెస్ సర్వర్కి ప్రిపేర్ అవుతున్నా, మరి హైకోర్టులో ఉన్నటువంటి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా సో కంప్లీట్ కోర్స్ అంతా కూడా మీకు మన యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు 75,000 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. డెమో క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఓకే, సో మీకు తెలిస్తే మాత్రం ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కంట్రీ హ్యాస్ ది వరల్డ్స్ లెంతెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, అంటే ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగం ఏ దేశానిది అని అడిగారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో సరిగ్గా ఇక్కడ మీకు క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడిగారు చూడండి, మొత్తం వరల్డ్లోనే ప్రపంచం మొత్తంలోనే అత్యంత సుదీర్ఘమైనటువంటి అంటే ఎక్కువ లెంది ఉన్నటువంటి లిఖిత రాజ్యాంగం ఏ దేశానిది? యుఎస్ఏదా, ఇండియాదా, యునైటెడ్ కింగ్డమ్ ఓర్ ఆస్ట్రేలియా? సో ఈ యొక్క 4 ఆప్షన్స్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. మనందరికీ తెలుసు అమెరికా. సో ఈ యొక్క అమెరికా అనేది ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం అనమాట. ఓకే, సో ఈ యొక్క యుఎస్ఏ అనేది మొత్తం ప్రపంచంలోనే మొదటి లిఖిత రాజ్యాంగం, కానీ ఇది చాలా చిన్నదనమాట. ఓకే, సో మన భారతదేశం లాగా పెద్దది కాదు, ఇది చాలా చిన్నది. అయితే కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఇందులో ఉన్నాయి. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఈ యొక్క అమెరికాలో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇండియా ఉంది చూడండి. సో ఈ యొక్క భారతదేశం అనేది ఎగ్జాక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే భారతదేశం. అయితే ఇది ప్రపంచంలోనే చాలా పెద్దదైనటువంటి లిఖిత రాజ్యాంగం. అయితే ఇందులోని కేంద్రం, రాష్ట్ర పరిపాలన ఇవన్నీ కూడా పౌర హక్కుల గురించి చాలా స్పష్టంగా అయితే మన యొక్క భారతదేశంలో అయితే సరిగ్గా ఉంది. ఓకే, అయితే భారతదేశం ప్రారంభంలోని 395 నిబంధనలు, అదేవిధంగా 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. అయితే అమెరికాలోని రాజ్యాలకు విడిగా రాజ్యాంగం అనేది ఉంటాయి, కానీ మన భారతదేశంలో మాత్రం కేంద్ర మరియు అన్ని రాష్ట్రాల యొక్క పాలన కూడా ఒకే చోట ఉండడం వల్ల ఇది కొంచెం మనకి పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మీకు అర్థమైందా? భారతదేశం అంటే ప్రపంచంలోనే పెద్దదైనటువంటి సుదీర్ఘమైనటువంటి లిఖిత రాజ్యాంగం ఏది అని మనకు అడిగినట్లయితే అప్పుడు మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకు దగ్గర మొత్తం అన్ని నిబంధనలు ఒకే దగ్గర ఉన్నాయి, భాగాలు ఒకే దగ్గర ఉన్నాయి, షెడ్యూల్స్ ఒకే దగ్గర ఉన్నాయి, అన్నీ ఉండడం వల్ల ఇది మనకి పెద్దదిగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఇండియా. మరి బ్రిటన్. అయితే అసలు ఈ యొక్క బ్రిటన్కి అసలు లిఖిత రాజ్యాంగం అనేదే లేదనమాట. ఓకే, సో ఇందులో ఏమీ లేదు. అండ్ ఆస్ట్రేలియా. సో ఈ యొక్క ఆస్ట్రేలియా అనేది ఇది కూడా లిఖిత రాజ్యాంగమే, కానీ మన భారతదేశం కంటే ఇదేమి అంత పెద్దదైతే కాదు, ఉంది. బట్ మన కేవలం ఒక ప్రపంచంలో ఏదైతే పెద్దది ఉంటే మన భారతదేశం మాత్రమే ఉంది. అంత పెద్ద లిఖిత రాజ్యాంగం ఇంకేది కూడా లేదు. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. Which amendments is known as the mini constitution of India? ఏ సవరణ చూడండి, ఏ సవరణ మినీ రాజ్యాంగం అని పిలుస్తారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లోని ఏది? ఓకే, సో ఏది మినీ రాజ్యాంగం, మినీ కాన్స్టిట్యూషన్ అనేది ఏది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్. సో ఫస్ట్ వన్ 44 అమెండ్మెంట్స్, 73 అమెండ్మెంట్ అండ్ ఆప్షన్ సి 42 అమెండ్మెంట్ అండ్ ఆప్షన్ డి 101 అమెండ్మెంట్. సో ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఏది? సో ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్, 42 అమెండ్మెంట్ అనమాట. అయితే ఇది ఎప్పుడు 1976లోని ఇందిరాగాంధీ గారు ఉన్నటువంటి ఆ హయాంలోని రాజ్యాంగంలోని భాగాలన్నింటినీ కూడా తను మార్చడం వల్ల ఈ యొక్క మినీ రాజ్యాంగం అని దీన్ని అంటారు. ఓకే, సో మినీ రాజ్యాంగం ఎందుకు వచ్చింది? ఎప్పుడు 1976. అప్పుడంతా కూడా ఎవరు పరిపాలించేవారు? ఇందిరాగాంధీ. సో తను ఉన్నటువంటి ఆ ఆధ్వర్యంలో అయితే ఉంది.
ఓకే. అండ్ 1976లోని అండ్ ఇంకొక రీజన్ కూడా 1976లోని అత్యంత పరిస్థితులు అనేవి వచ్చాయి. ఆ సమయంలో చేసినటువంటి ఈ సవరణ ద్వారానే పీఠికల్లోని సామ్యవాదం, లౌకికవాదం, అదేవిధంగా సమగ్రత పదాలన్నింటినీ కూడా యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక విధులు, ఓకే, సో ప్రాథమిక విధులు 4A భాగంలోని వీటిని ప్రవేశపెట్టడం కూడా జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి భారీ మార్పులు తెచ్చినందుకు దీనికోసం ఈ యొక్క పేరు అనేది పెట్టారు. ఏ పేరు పెట్టారు? మినీ రాజ్యాంగం అనే పేరుని పెట్టడం జరిగింది. ఓకే, సో ఆన్సర్ అనేది ఏంటి? 42 అమెండ్మెంట్. మరి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అండ్ రిమైనింగ్ అండ్ ఆప్షన్ ఏ చూడండి 44 అమెండ్మెంట్ ఉంది కదా. ఈ యొక్క 44 సవరణ అనేది ఎప్పుడుది? 1978లో అయితే ఇది జరిగింది. అది ఎందుకోసం జరిగింది అంటే ఎమర్జెన్సీ టైంలోని ఆ సమయంలో పోయినటువంటి పౌర హక్కులను తిరిగి వాటన్నిటిని కూడా పునర్నిర్మించడం కోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది. అదేంటి? 44 అమెండ్మెంట్ అనేది. మరి 73 అమెండ్మెంట్ ఉంది కదా, మరి ఇది పంచాయతీ రాజ్ యొక్క వ్యవస్థను అండ్ రాజ్యాంగ హోదా కల్పించడం కోసం ఎప్పుడు 1992లో అనమాట. ఇది ఎప్పుడు 1992లో దీన్ని తీసుకురావడం జరిగింది, ఈ యొక్క 73 అమెండ్మెంట్ యాక్ట్ అనేది. అండ్ 101 అమెండ్మెంట్. సో ఇది 2016 రీసెంట్ టైమ్స్ అనమాట. ఇది 2016లోని జిఎస్టీ మనందరికీ తెలిసిందే కదా, వస్తు సేవా పన్నులు, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో దాన్ని ప్రవేశపెట్టినటువంటి అమెండ్మెంట్ ఏది? 101 అమెండ్మెంట్. ఎప్పుడు దీన్ని తీసుకొచ్చారు అంటే 2016లో అనమాట. ఓకే, ఆన్సర్ అర్థమైంది కదా. ఆప్షన్ సి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, ది 8th షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ దేనికి సంబంధించింది? ఎన్నో షెడ్యూల్ అడిగారు? 8వ షెడ్యూల్. ఇక్కడ ఉన్నాయి చూడండి, పార్టీ ఫిరాయింపుల యొక్క నిరోధక చట్టం అండ్ రాజ్యసభ సీట్లు, అధికారిక భాషలు అండ్ జీతభత్యాలు. సో ఏంటి? సో కరెక్ట్ ఆన్సర్ అనేది గెస్ చేయండి. ఓకే, ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు తీసుకొచ్చారు అంటే అధికారిక భాషల కోసం ఈ యొక్క 8వ షెడ్యూల్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది భారతదేశ రాజ్యాంగంని గుర్తించినటువంటి 22వ అధికారిక భాషలు ఉన్నాయి కదా, వాటి యొక్క జాబితాలోని ఇది ఉంటుంది. ఎన్నోది? ఈ యొక్క 8th షెడ్యూల్ అనేది. ఓకే, అయితే ఇందులో ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయి? 22 భాషలు అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్లో ఎన్ని ఉండేవి అంటే 14 ఉండేవి. ఆ తర్వాత దీన్ని మోడిఫై చేశారు. అప్పుడు రిమైనింగ్ అన్ని చేర్చడం వల్ల ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయంటే 22 భాషలు అయితే ఉన్నాయి. ఓకే, అండ్ ఆప్షన్ ఏ చూడండి, పార్టీ ఫిరాయింపులు ఉంది కదా, ఇది 10వ షెడ్యూల్కి సంబంధించింది. ఓకే, సో ఇది ఎన్నో షెడ్యూల్? ఇది 10వ షెడ్యూల్కి సంబంధించింది. ఇది 8th షెడ్యూల్. మరి ఇదేనో షెడ్యూల్ అంటే 4th షెడ్యూల్. ఇదేనో షెడ్యూల్? 4th షెడ్యూల్. మరి జీతభత్యాలు ఉంది కదా మేడం, మరి అన్నీ చెప్పారు, మరి జీతభత్యాల గురించి ఎందుకు చెప్పలేదు? ఓకే, సో ఈ యొక్క జీతభత్యాలు అనేది రాష్ట్రపతి, గవర్నర్లు అండ్ జడ్జీలు వీళ్ళందరి యొక్క శాలరీస్ ఉంటాయి కదా, సో వాటి గురించి చెప్తుంది. ఇది 2వ షెడ్యూల్లో ఉంటుంది. ఇది ఎన్నో షెడ్యూల్? 2వ షెడ్యూల్. మీకు అర్థమైందా? ఇది 10వ షెడ్యూల్ అండ్ ఇది 4th షెడ్యూల్ అండ్ ఇది 8th షెడ్యూల్ అండ్ ఇది 2nd షెడ్యూల్. ఈ యొక్క 2nd షెడ్యూల్లో ఎవరెవరికి శాలరీస్ ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తుంది, గవర్నర్కి ఇస్తుంది జీతాలు, ఇంకా జడ్జెస్. సో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క అమెండ్మెంట్లో కలుస్తాయి. ఓకే, ఈ యొక్క షెడ్యూల్ అనేది. సో ఆన్సర్ అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ 4th వన్, which schedules was added to the constitution to prevent political defection. అంటే పార్టీ ఫిరాయింపులను అరికట్టడం కోసం, అంటే దాన్ని అక్కడికి బ్రేక్ చేయడం కోసం, అరికట్టడం కోసం ఏ షెడ్యూల్స్ను చేర్చారు అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 4th షెడ్యూల్ ఉంది, 10th షెడ్యూల్ ఉంది, 11th షెడ్యూల్ ఉంది అండ్ 12th షెడ్యూల్ ఉంది. సో ఏది సరిగ్గా సరిపోతుంది? మేబీ ఇప్పుడే క్వశ్చన్ చెప్పాను. ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, 10th షెడ్యూల్. సో ఇది 10వ షెడ్యూల్ అనేది సరిగ్గా సరిపోతుంది. పార్టీ మారినటువంటి ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క అనర్హతల యొక్క రేట్ అనేది వేయడం కోసం 52వ సవరణ అనేది ఎప్పుడు 1985లో దీన్ని చేర్చడం జరిగింది. అది ఎన్నో షెడ్యూల్? 10వ షెడ్యూల్ అనమాట. ఓకే, సో దేనికోసం? పార్టీ ఫిరాయింపుల కోసం అనమాట. మరి రిమైనింగ్ ఉన్నాయి కదా మేడం, మరి 9th షెడ్యూల్ ఉంది కదా, మరి ఇది దేనికోసం? మరి ఇది దేనికోసం అంటే ఇప్పుడు భూ సంస్కరణలన్నీ ఉంటాయి. భూ సంస్కరణలు, అదేవిధంగా కోర్టు యొక్క సమీక్ష నుంచి కొన్ని చట్టాలన్నింటినీ కూడా రక్షించడం కోసం
ఇది ఒకటవ సవరణ ద్వారా దీన్ని చేర్చడం అనేది జరిగింది. ఎన్నోది 9th షెడ్యూల్ అనేది. మరి ఇక్కడ 11th షెడ్యూల్ ఉంది. మరి ఈ యొక్క 11th షెడ్యూల్ అనేది ఇది పంచాయతీ యొక్క అధికారాలు అంటే 29 అంశాల గురించి ఇది చెప్తుంది. ఎన్నో చెప్తుంది? 11వ షెడ్యూల్ అనేది స్పష్టంగా 29 అంశాల గురించి అయితే చెప్తుంది అనమాట. మరి 12th షెడ్యూల్ ఉంది కదా, ఈ యొక్క 12th షెడ్యూల్ అనేది ఇది మున్సిపాలిటీ యొక్క అధికారాలు ఉంటాయి కదా, అందులోనే ఉన్నటువంటి 18 అంశాల గురించి అయితే చెప్తుంది. ఇది ఎన్ని అంశాల గురించి చెప్తుంది? ఇది 18 అంశాల గురించి చెప్తుంది. అండ్ 11th షెడ్యూల్ అనేది 29 యొక్క అంశాల గురించి అయితే మనకి ఇందులో చెప్తుంది. ఓకే, సో ఆన్సర్ అర్థమైందా? ఆప్షన్ బి ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ తప్పైనా పర్వాలేదు, ఆన్సర్ మీరు కమెంట్ చేయండి. ఓకేనా, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ 5th వన్, ది 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు 73వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది? ఇక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో ఈ యొక్క 73 రాజ్యాంగ సవరణ చట్టం అనేది దేనికి సరిపోతుంది? ఇందులో ఉన్నటువంటి 4 ఆప్షన్స్ మున్సిపాలిటీస్ అండ్ జిఎస్టీ అండ్ పంచాయతీరాజ్ అండ్ ప్రాథమిక విధులు. ఈ 4గిట్లో దేనికి సరిపోతుంది? జిఎస్టీనా? లేదు. ఈ యొక్క జిఎస్టీ అనేది ఇందాక మనం దేనికి చెప్పాం? ఈ యొక్క జిఎస్టీ అనేది 101కి సవరణ చట్టం అనమాట. కాబట్టి ఇది కాదు ఈ యొక్క జిఎస్టీ అనేది. మరి మున్సిపాలిటీ ఉంది కదా, మరి మున్సిపాలిటీ అనేది ఇది పట్టణ ప్రాంతీయ సంస్థల గురించి ఎందులో చెప్తుంది? 74వ సవరణ. మనం ఇప్పుడు అడుగుతుంది 73, కానీ ఇదేంటి 74వ సవరణ అనమాట. కాబట్టి ఇది కూడా కాదు. మరి ఇంకో 2 ఉన్నాయి, పంచాయతీ రాజ్ ఉంది, అదేవిధంగా ప్రాథమిక విధులు ఉంది. ఈ రెండిట్లో ఏం సరిపోతుంది? ఎస్, ప్రాథమిక విధులా? కాదు. ప్రాథమిక విధులు అనేది 42వ చట్టం, 42వ సవరణ చట్టం ద్వారా ఇది చెప్తుంది. ఓకే, సో 42 అనమాట. అండ్ రిమైనింగ్ ఏముంది? ఆప్షన్ బి, పంచాయతీ రాజ్. ఓకే, సో ఈ యొక్క పంచాయతీరాజ్ గ్రామీణ ప్రాంతంలోని స్వపరిపాలన కోసం ఈ సవరణ ద్వారా రాజ్యాంగ హక్కులను ఇది కల్పిస్తూ ఉంటుంది. అండ్ 1992లో చేసినటువంటి ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 9వ భాగం అండ్ 11th షెడ్యూల్ 2 అనమాట. సో 9th వన్ అండ్ 11th వన్, 9th వన్ అండ్ 11th వన్, ఈ 2 షెడ్యూల్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఇది గ్రామ పంచాయతీలకు 29, ఇందాక మనం చెప్పాం కదా, 29 రకాల అధికారాలను కూడా ఇది కల్పించడం జరిగింది. ఏది? ఈ యొక్క పంచాయతీ రాజ్. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అనమాట. ఎన్ని అధికారాలు యాడ్ చేసింది? 29. దెన్ అండ్ నెక్స్ట్, సో గైస్, సో దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ కోర్స్. ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఒక్కసారి కోర్స్ని చూడండి. డెమో క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి కదా, ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేయండి. మీకు నచ్చినటువంటి కోర్స్ మీరు దీనిలో ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా సో కంప్లీట్ కోర్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్ ఉంది అండ్ వీడియో క్లాసెస్, మెటీరియల్, ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా మీకు 75,000 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్ ఉంది అండ్ జనరల్ ఇంగ్లీష్. సో ఇంకా ఆఫీస్ సబ్బోనెట్ ప్రాసెస్ సర్వర్ వాళ్ళకైతే జనరల్ నాలెడ్జ్ మొత్తం కూడా కంప్లీట్ కోర్స్ ఉంది. వీడియో క్లాసెస్, మెటీరియల్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, 75,000 ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకే, ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేయండి, విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, విచ్ షెడ్యూల్ డివైడ్స్ ది లెజిస్లేటివ్ పవర్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ ది స్టేట్? కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను విభజించినటువంటి షెడ్యూల్ అనేది ఏది? 4 ఉన్నాయి. దేన్ని? కేంద్రం అండ్ రాష్ట్రాలు ఈ రెండింటి మధ్య అధికారాలు విభజించేది. 4 ఆప్షన్స్ ఉన్నాయి, 6th షెడ్యూల్, 7th షెడ్యూల్ అండ్ 8th షెడ్యూల్ అండ్ 5th షెడ్యూల్. ఏది సరిపోతుంది సరిగ్గా? ఫస్ట్ మనం కింద నుంచి వద్దాం. సో ఇక్కడ చూడండి, 5th షెడ్యూల్ అనేది ఉంది. ఈ యొక్క 5th షెడ్యూల్ అనేది ఈ యొక్క ప్రాంతాలు అండ్ షెడ్యూల్ యొక్క తెగలు వాటి యొక్క పరిపాలన గురించి వివరించేది ఏంటి అంటే 5th షెడ్యూల్. ఓకే, సో ఈ యొక్క షెడ్యూల్స్ అనే 5th షెడ్యూల్ అనేది దేనికి? కొన్ని ప్లేసెస్ ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని తెగల పరిపాలన ఉంటుంది కదా, వాటి గురించి అయితే వివరిస్తుంది ఈ యొక్క 5th షెడ్యూల్. మరి 8th షెడ్యూల్ అనేది ఇది భాషల గురించి చెప్తుంది. 8th షెడ్యూల్ దేని గురించి చెప్తుంది? భాషల గురించి అయితే చెప్తుంది. మొత్తం ఇందాక ఎన్ని చెప్పాం? 22 చెప్పామా? ఎస్. అండ్ ఆప్షన్ బి, అండ్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 7 షెడ్యూల్స్ అనేది కరెక్ట్గా ఉంది. సో ఎందుకు? ఇది కేంద్ర అండ్ రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అధికారాలను 3 జాబితాలను కూడా ఇది విభజిస్తుంటుంది. యూనియన్, స్టేట్ అండ్ కన్కరెంట్.
అయితే ఆర్టికల్ 246 దాని ప్రకారంగా ఇందులో ఉన్నటువంటి 3 జాబితాలు కూడా ఉంటాయి. ఏంటి ఏ జాబితాలు అంటే కేంద్ర జాబితా అండ్ రాష్ట్ర జాబితా, ఈ రెండింటితో పాటు ఉమ్మడి జాబితా. సో మొత్తం 3 జాబితాలు కూడా అనమాట. ఈ యొక్క అంశం పైన ఎవరు చట్టం చేయాలి అని ఇదే ఖచ్చితంగా నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ యొక్క 7th షెడ్యూల్లో అండ్ రిమైనింగ్ ఉంది ఏంటి 6th షెడ్యూల్. ఈ యొక్క 6th షెడ్యూల్ అనేది అస్సాం, మేఘాలయ అండ్ త్రిపుర, మిజోరాం ఈ యొక్క రాష్ట్రాలన్నింటిలో కూడా గిరిజన ప్రాంతాలు ఉంటారు కదా, సో వాళ్ళందరి యొక్క పాలన గురించి ఇది తెలుపుతూ ఉంటుంది. ఏ షెడ్యూల్ 6th షెడ్యూల్. ఎవరెవరకు ఏ రాష్ట్రాలు గిరిజనులు అనమాట. వీళ్ళందరూ కూడా అస్సాం, అదేవిధంగా మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పేది ఏంటి, వాళ్ళ యొక్క పరిపాలన గురించి అంతా కూడా తెలిపేది ఏంటి అంటే 6th షెడ్యూల్. ఓకే, సో ఆన్సర్ అనేది ఏంటి 6th వన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 7th షెడ్యూల్. ఓకే, and next 7 from which country did India borrow the concept of a fundamental rights? ప్రాథమిక హక్కులు. సో ఏంటి ప్రాథమిక హక్కులు ఏ దేశం నుంచి తీసుకోబడ్డాయి? రష్యా నుంచా, ఐర్లాండ్ అండ్ అమెరికా అండ్ కెనడా. సో ఎక్కడి నుంచి తీసుకోబడ్డాయి? ఏంటి ఈ యొక్క ప్రాథమిక హక్కుల యొక్క మూలం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? కెనడావా? సో కెనడాలోని బలమైనటువంటి కేంద్రం ఉన్నటువంటి ఫెడరల్ వ్యవస్థ కెనడా నుంచి తీసుకున్నారనమాట. ఓకే, అంతేగాని ప్రాథమిక హక్కులు అయితే ఇక్కడ నుంచి కాదు, కెనడా నుంచి కాదు. మరి రష్యా ఉంది, రష్యానా ఇక్కడ నుంచి మనం ప్రాథమిక విధులు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అండ్ సామాజిక ఆర్థిక న్యాయం అనే పదాలు మాత్రమే ఇక్కడి నుంచి తీసుకున్నాం. ఎక్కడి నుంచి? రష్యా నుంచి. మరి అమెరికా నుంచి ఏం తీసుకున్నాం? ఈ యొక్క అమెరికా నుంచి అంటే బిల్ ఆఫ్ రైట్స్ అనే స్ఫూర్తితోని మనం ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా ఎక్కడ రూపొందించుకున్నాం? ఇక్కడ ఈ యొక్క అమెరికాలో, యుఎస్ఏలో. ఓకే, సో ఆప్షన్ బి ఉంది. ఐర్లాండ్ ఉంది. మరి ఈ యొక్క ఐర్లాండ్ అనేది ఇక్కడ నుంచి రాజ్య విధానం ఆదేశిక సూత్రాలు అంటే డిపిఎస్పి, సో వీటిని ఇక్కడ నుంచి మనం గ్రహించడం జరిగింది. ఏంటవి? రాజ్య విధాన ఆదేశ సూత్రాలు. ఎక్కడ నుంచి? ఈ యొక్క ఐర్లాండ్. ఓకే, కానీ ప్రాథమిక హక్కుల యొక్క మూలం అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే యుఎస్ఏ, అమెరికా నుంచి అయితే మనం తీసుకోవడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ 8th వన్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి ఏ సవరణ ద్వారా తొలగించడం జరిగింది? సో క్వశ్చన్ అర్థమైందా? ఆస్తి హక్కుల యొక్క తొలగింపు అనేది ఎక్కడి నుంచి జరిగింది? 42 అమెండ్మెంట్, 44 అండ్ 61 అండ్ ఫస్ట్ అమెండ్మెంట్. ఎక్కడి నుంచి? ఫస్ట్ అమెండ్మెంట్ అనేది ఇది రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ను అండ్ భావ ప్రకటన స్వేచ్ఛల పైన కొన్ని అంశాలను అయితే ఇది చేర్చడం జరిగింది. అది ఎన్నోది? ఫస్ట్ అమెండ్మెంట్. మరి 61 అమెండ్మెంట్ ఉంది కదా, ఇది మనం ఓటు వేస్తాం. సో ఓటు వేసే వయస్సు అనేది 21 నుంచి 18 ఏళ్ళకి తగ్గించడం జరిగింది. మనం ఎన్ని ఇయర్స్కి మనం ఓటు హక్కు మనకు వస్తుంది? 18 ఇయర్స్. కానీ అప్పుడు ఎంత ఉండేది? 21 ఇయర్స్ ఉండేది. బట్ ఇప్పుడు 18 ఇయర్స్కి దీన్ని తగ్గించడం జరిగింది. అది ఏంటి? ఈ యొక్క 61 అమెండ్మెంట్ యాక్ట్. అండ్ 42 అమెండ్మెంట్ ఉంది. ఒక 42 అమెండ్మెంట్ అనేది పీఠిక. సో ఇది పీఠికలోని మార్పులను అండ్ ప్రాథమిక విధులను ఇది చేర్చింది. ఏంటి? ఈ యొక్క 42 అమెండ్మెంట్ యాక్ట్. సో 44 అమెండ్మెంట్ ఉంది. ఇది 1978లోని మొరార్జీ దేశాయ్, సో తను పరిపాలించినటువంటి ఆ ప్రభుత్వం యొక్క ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుంచి దీన్ని తొలగించడం అనేది జరిగింది. 300A ఆర్టికల్ కింద చట్టబద్ధమైనటువంటి హక్కుగా ఇది మార్చడం జరిగింది. అదంతా ఏ యాక్ట్? 44 అమెండ్మెంట్. 44 అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 44 సవరణ అని మనం చెప్పొచ్చు. And next 9. How many schedules were there in a original constitution of India? రాజ్యాంగం ప్రారంభంలో ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి? ఎప్పుడు? స్టార్టింగ్లో అనమాట. రాజ్యాంగం యొక్క స్టార్టింగ్లో ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి? 8, 10 and 12, 14. ఎన్ని ఉండేవి? 14 ఉండేవా? రాజ్యాంగంలో ఎప్పుడు కూడా 14 అనేవి లేవు కాబట్టి ఇది కాదు. మరి 12 ఉండేవా? ఇవి ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం షెడ్యూల్స్ యొక్క సంఖ్య. ఈ యొక్క 12 అనేది. నెక్స్ట్ 10. ఈ యొక్క 10 అనేది ఇది 52వ సవరణ 1985 వరకు అమల్లోకి ఇది అసలు రానే రాలేదు. అండ్ రిమైనింగ్ ఇంకేం మిగిలింది? ఆప్షన్
ఏ 8. సో 1950లోని రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని ఉండేవి? కేవలం 8 షెడ్యూల్స్ మాత్రమే ఉండేవి. ఓకే, ఎప్పుడు? 1950లో ఎన్ని ఉండేవి? కేవలం 8 మాత్రమే ఉండేవన్నమాట. ఓకే, సో రాజ్యాంగం ప్రారంభంలో. అర్థమైందా? అండ్ నెక్స్ట్ 10. సో 10 చూడండి. ది 12th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రిలేట్స్ టు ది పవర్స్ ఆఫ్ రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్ దీని అధికారాలకు సంబంధించింది. సో ఇందులో ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో అది దేనికి సరిగ్గా సరిపోయింది అని అడుగుతున్నారు. ఓకే, ఎన్నోది? 12th షెడ్యూల్ అనేది. 10th క్వశ్చన్ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. ట్రైబల్ గిరిజన ప్రాంతాలు అండ్ పంచాయతీలు, మున్సిపాలిటీలు అండ్ హైకోర్టులు. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్, కెన్ ఐ గెస్? సో ఫస్ట్ ఉంది చూడండి, ట్రైబల్ ఏరియా, గిరిజన ప్రాంతాలు. ఇది 5వ షెడ్యూల్ అండ్ 6వ షెడ్యూల్లో ఉంటాయి. ఏంటి? ఈ యొక్క గిరిజన ప్రాంతాలు అనేది 5వ షెడ్యూల్ అండ్ 6వ షెడ్యూల్. మరి పంచాయతీలు ఉంది కదా, ఇది ఎన్నో షెడ్యూల్లోకి వస్తుంది? 11th. ఓకే, సో ఇది ఎన్నో షెడ్యూల్లోకి వస్తుంది? 11th షెడ్యూల్లో అయితే ఇది ఉంటుంది. మరి రిమైనింగ్ ఇంకా చూడండి, హైకోర్టు ఉంది. ఈ యొక్క హైకోర్టు అనేది హైకోర్టు యొక్క అధికారాలు రాజ్యాంగంలోని 6వ భాగంలోని ఆర్టికల్ రూపంలో అయితే ఉంటాయి. కానీ ఇది షెడ్యూల్ అయితే కాదు, ఇది అసలు షెడ్యూల్లోకే రాదు. బట్ ఇదైతే తీసేసాం. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది? ఆప్షన్ సి, మున్సిపాలిటీస్. ఈ యొక్క మున్సిపాలిటీస్ ఎప్పుడు? 1992లో. ఎప్పుడండి? 1992. సో 1992లో చేసినటువంటి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది నగర పరిపాలక సంస్థలు అంటే ఏంటి? మున్సిపాలిటీస్కు 18 రకాలైనటువంటి విధులు అండ్ బాధ్యతలన్నీ కూడా కేటాయించడం జరిగింది. ఓకే, సో ఎన్ని? మొత్తం ఇది మున్సిపాలిటీస్లో ఉన్నటువంటి 18 రకాలైనటువంటి విధులు ఇచ్చారు అండ్ బాధ్యతలు కూడా మొత్తం అంతా కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో అదేంటి? మున్సిపాలిటీస్. ఓకే, సో అదంతా 12th షెడ్యూల్. ఓకే, సో క్లియర్? సో ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఒక్కసారి కోర్స్ తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. మీకు ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ కోర్స్ అంతా కూడా మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెమో క్లాసెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కసారి యాప్లో డెమో క్లాసెస్ చూసి నచ్చితే కనుక కోర్స్ ఒక్కసారి విజిట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. అండ్ ప్రతిరోజు కూడా లైవ్ సెషన్ అనేది కూడా జరుగుతుంది. మార్నింగ్ 11 o'clock అవుతుంది, ఈవినింగ్ 4:30కి. అంటే ఒక్క ఆఫీస్ అబ్బోనట్టు అంటే మీకు సమ్ టైమ్స్ ఇంగ్లీష్ కాకుండా ఇంకా రిమైనింగ్ క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. ఇందులో ఉన్నటువంటి ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సో ఇలా ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క సెషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి మీకు ఏ టైం అవైలబుల్ పెట్టుకొని అట్లీస్ట్ ఒకసారి చూడండి ఏ క్లాస్ అవుతుంది అన్నది మీకు చూస్తే మీకు యూస్ అవుతుంది. ఓకే, సో అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ సెషన్లో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ సూన్, టేక్ కేర్ ఎవ్రీవన్.